అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ఎంతవరకు చెప్పుకున్నాం? 11వ వచనం వరకు. మరి ఏమని నేర్చుకున్నాం లాస్ట్ వీక్? ఎవరి కోసం? ఒక ఆదర్శవంతమైన దంపతుల కోసం మనం నేర్చుకున్నాం కదా. వాళ్ళు దేవుని కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, వాళ్ళు దేవుని కోసం ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో, దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో కదా మనం నేర్చుకున్నాం కదా పోయిన వారం కాదా? మరి అదే అందుకే అడుగుతున్నాను కదా ఆంటీ, అడుగుతున్నాను కదా. చాలా గొప్ప దంపతుల కోసం నేర్చుకున్నాము మనం. అవునా? ఏం గొప్ప కార్యం చేశారు వాళ్ళు దేవుని కోసం? గొప్ప కార్యం అది. అమ్మడం గొప్ప కార్యమే. అమ్మిన తర్వాత ఏమైపోయింది? అంతేనా? వెరీ గుడ్, కూర్చోండి. సరే, అపోస్తుల కార్యములు మరి అనన్య సప్పీరా వీరిద్దరూ భార్యాభర్తలుగా మనం చూస్తాం ఇక్కడ. మరి వాళ్ళు ఏం చేశారు? మరి సంఘం, ప్రారంభ సంఘం, మొదటి శతాబ్దపు సంఘం. మరి సంఘం దేవుని కోసం చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని, తమకు కలిగినదంతా కూడా తీసుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారంటే, పెట్టుచూ వచ్చిరంటే అపోస్తుల దగ్గరికి ఇచ్చారు. ఎందుకంటే వారి అవసరాలు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారి అవసరాల నిమిత్తం వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. ఎలా అనన్య సప్పీరాలు కూడా ఏం చేశారు? అంతకు ముందు బర్నబా తనకున్న పొలాన్ని అమ్మేశాడు, అలాగే అనేక మంది అమ్మేయడం అనేది జరిగింది. మన అమ్మమని దేవుడు ఏమని చెప్పాడంటే, దేవుడు చెప్పలేదు. అలాగని అపోస్తులు ఏమని బోధించారా? మీరు అమ్మేసి మాకు ఇవ్వండి అని చెప్పలేదు. కానీ వాళ్ళే దేవుని కోసం మేము ఇవ్వాలి, సహోదరులందరూ కూడా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వారి అక్కర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేము ఇవ్వాలని వాళ్ళంతలో వాళ్ళే వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అలా ఇస్తున్నప్పుడు, అలా వాళ్ళందరూ కూడా ఇస్తున్న సమయంలో అనన్య సప్పీరాలు కూడా ఇవ్వాలనుకున్నారు. మరి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అమ్మేసిన తర్వాత వాళ్ళిద్దరు అమ్మేసిన తర్వాత వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన? కొంత దాచుకోవాలి, అంతా ఇచ్చేయడం ఎందుకు దేవునికి, కొంత దాచుకోవాలి అని ఒక ఆలోచన అనేది వచ్చింది. మరి ఆలోచన రావటానికి కారణం ఏంటి? అపవాది. అందుకే అక్కడ ఒక మాట ఉంటది, ఏంటి? 3వ వచనంలో, ఈ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను అంటే, మరి వాళ్ళు అలా మారిపోయారంటే దానికి కారణం ఏంటి? సాతాను ఏం చేసింది? వాళ్ళని మోసపుచ్చిందంట. మోసపుచ్చి ప్రేరేపించి దేవుడికి విరోధంగా అక్కడ కార్యక్రమం చేసేటట్లుగా చేసింది. అంటే అపవాది ఎప్పుడు కూడా ఎవరి పక్కన, మన పక్కన ఉంటుందా? మనం ఎప్పుడైతే దేవుని కోసం చేద్దాము, దేవుని కోసం ఇద్దాము అనుకుంటున్నప్పుడే అది కరెక్ట్ గా ఏమైపోద్ది? వచ్చేస్తుంది, ఎంటర్ అయిపోతుంది. అలా అపవాది కూడా, దానికి కూడా ఉన్న పేరేంటి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది అపవాది కోసం. వాడు ఎలా ఉంటాడంటే, సర్వలోకమును మోసపుచ్చుచు తిరుగుతుంటాడంట. వాడి పని ఏంటి? దేవుని పిల్లల్ని మోసపుచ్చి పాపంలో పడేటట్లుగా చేయటమే వాడి పని. అలా ప్రారంభ దంపతుల దగ్గర కూడా వచ్చాడు. అవునా? ఆదామవ్వల దగ్గరకు వచ్చి ఆదామవ్వని ఏం చేశాడు? మోసపుచ్చాడు. ఒక పండు ద్వారా మోసపుచ్చి పాపంలో పడేటట్లుగా, దేవుడిని మోసం చేసేటట్లుగా, దేవుడికి విరోధులుగా మారిపోయేటట్లుగా చేశాడా లేదా? అదే మళ్ళీ మొదటి శతాబ్దపు చూడండి, ప్రారంభంలో ఆదామవ్వలను ఎలా అయితే మోసపుచ్చాడో, ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి అనన్య సప్పీరాలు వాళ్ళు ఎంత భక్తి కలిగి లేకపోతే వాళ్ళకున్న పొలాన్ని అమ్మి, వాళ్ళకున్న ఆస్తిని అమ్మి ఇవ్వాలనుకుంటారో ఆలోచించండి. అసలు ఆలోచన రావడమే గొప్ప విషయం, అంతేనా? అసలు తమకున్నది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన రావటమే గొప్ప విషయం. అంతవరకు వాళ్ళు వచ్చారు. అమ్మినంత వరకు వాళ్ళు సాహసించారా లేదా? దేవుని కొరకు ఆలోచించారా లేదా? దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచనతోనే అమ్మేశారు. అసలు దేవుడు చెప్పలేదు ఇమ్మని, అపోస్తులు చెప్పలేదు. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎందుకు ఇవ్వలేదు, అందరూ ఇస్తున్నారు కదని వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు అడగకపోయినా, ఎవరు చెప్పకపోయినా వాళ్ళ మనసు వాళ్ళు ప్రేరేపించిందా లేదా? ఇవ్వాలి దేవుని కోసం, నా సహోదరుల కోసం మేము ఇవ్వాలి, ఇది మాదనుకుంటా ఎలా?
మాది కాదు కదా. మరి అందరూ ఎలా ఇస్తున్నారు దేవుని కోసం? అంటే మేము మా కోసమే బ్రతకాలా? మరి అందరం కలిసి కదా, సంఘం అంటే ఏక హృదయం కలిగి ఉండాలి కదా. వాళ్ళ అవసరాల్లో సహోదరులు ఒకళ్ళ అవసరాల్లో ఒకళ్ళు పాలు పుచ్చుకోవాలి కదా. ఈ మనసు వచ్చిందా లేదా వాళ్ళకి? అంటే వాళ్ళు గొప్ప వాళ్ళేనా? వాళ్ళు గొప్ప వాళ్ళే, ఇవ్వాలనుకున్నారు. అసలు మా మొదటి ఆ స్థానానికి, ఆ మొదటి స్టెప్కే మనం చాలా ఆనందించాలి, చాలా గొప్ప వాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం దేవుని కోసం గొప్పగా చేయాలనుకుంటున్నామో అప్పుడే ఏం చేస్తారు తెలుసండి అపవాది. మనలను ఏదైతే చెయ్యాలనుకుంటే అది జరగనివ్వకుండా ఆపేస్తూ ఉంటది తెలుసండి. దేవుని కోసం గొప్పగా బ్రతకాలనుకో వాళ్ళందరినీ చూడండి ఎలా చేసిందో, ఏదో ఒక రకంగా మరి ఆ విధంగా చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రారంభ శతాబ్దంలో ఆ సంఘానికి వెలుపటి నుంచి ఎన్నో కష్టాలు, అవునా? వాళ్ళు బోధిస్తుంటే ఎంతో మంది ఆటంకపరచడం, అపోస్తులను బెదిరించడం, అదంతా కూడా ప్రారంభంలో సంఘం వెలుపట ఎన్నో ఆపదలు అపోస్తులకు కానీ సంఘానికి కానీ. అలాగే సంఘంలో కూడా చూడండి, అంటే సంఘంలో ఉన్న వాళ్ళని మోసం చేయదండి అని మనం అనుకోవడానికి వీలు లేదు. సంఘంలో ఉన్న వారిని కూడా దాని టార్గెట్ ఎవరో తెలుసండి, సంఘంలో ఉన్నవారే. బయట ఉన్నవారి కంటే సంఘంలో ఉన్న వారినే మోసం చేయడానికి, పడగొట్టడానికి అపవాది ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని పిల్లలు వీళ్ళని ఎలా అయినా మోసం చేయాలని, వీళ్ళు ఎలా అయినా ఆపదలో పడేయాలని. కాబట్టి ప్రారంభంలో ఎంతో గొప్ప మనసు కలిగినటువంటి వాళ్ళని అది ఏం చేసింది తెలుసా? మోసపుచ్చేసి దేవుడితో అబద్ధం ఆడేటట్లుగా చేసేసింది. వాళ్ళు జరిగించాలనుకున్నా జరిగించలేని విధంగా, వారు చేయాలనుకున్న కార్యాన్ని చేయలేని విధంగా చేసేసింది. అందుకే దేవుడు ఎఫెసీ పత్రికలో హెచ్చరికగా ఒక మాట చెప్తుందని మనం చదువుకున్నాం కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు. చూడండి, ఆపద్దినమందు అంటే ప్రమాదం. ఏంటా ప్రమాదం? అనన్య సప్పీరాలకు సంభవించినటువంటి ప్రమాదం ఏంటి? వాళ్ళ ప్రాణాలనే కోల్పోయారు, అవునా? ఒకళ్ళు చివరి చూపు కూడా చూసుకోలేని స్థితికి వెళ్ళిపోయారా లేదా? భర్త చనిపోతే భార్యకి తెలిసిందా? ఇప్పుడు ఎంత కఠినలైనా కూడా భర్త చనిపోతే భార్యకి చెప్తారా లేదా? దేశ విదేశాల్లో ఉన్న శవం రావడానికి 2-3 రోజులు పట్టినా ఆ శవం వచ్చినంత వరకు, ఆ చనిపోయారనే విషయం వీలైనంత వరకు శవాన్ని ఇవ్వడానికి అప్పగించడానికి చూస్తారా చూడరా? అది ఎంత ఖర్చు అయినా ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టి మరి ఆ శవాన్ని ఏం చేస్తారు? విదేశాల్లో చనిపోయినా, ఆర్మీలో ఎక్కడైనా యుద్ధం వెళ్ళి చనిపోయినా. కానీ ఈ అనన్య దగ్గరికి వచ్చేసరికి అసలు భార్య చివరిగా చూసుకుందా? కొన్ని డబ్బులు ఇవ్వడానికి ఏమైనా ఇద్దరు కలిసి వచ్చారా? లేదు. ఇంట్లో మాట్లాడుకున్నారు ఏమని? మనం కొంత దాచేసుకుందాం అని చెప్పి ఈవిడ అనన్య ఏం చేసింది? మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అనన్యాన్ని పంపించింది కదా. అనన్యాన్ని పంపించింది, సప్పీరా ఇంట్లో ఉండిపోయింది. ఈమె ఏమనుకుంది? సర్లే, మా భర్తలు మాట్లాడుతున్నాడులే అని అనుకొని ఈవిడ ఇంట్లో రిలాక్స్ గా ఉంది. చాలాసేపు అయిపోయింది, రాలేదు, ఇంకా ఇంటికి రాలేదు, ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏంటి, ఏమైంది, వెళ్ళి చూద్దాం అనుకుని మళ్ళా కూడా ఈవిడ వచ్చింది, అవునా? पण అదే ఆ చివరి వీడుకోలు ఏంటి వాళ్ళకి, అనన్య సప్పీరాల చివరి వీడుకోలు ఏంటి? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు ఏకీభవించి కొంత దాచుకొని కొంత ఇవ్వాలనుకోవడమే చివరి మాటలు, అంతేనా? తర్వాత ఒకళ్ళు చూసుకున్నారా? ఏమైనా అనన్య చచ్చిపోయినప్పుడు శవాన్ని సప్పీరాకు అప్పగించి 3 రోజులు శవాన్ని ఇంట్లో పెట్టుకొని పాదాల దగ్గర కూర్చొని ఏడ్చేటట్లుగా అవకాశం ఇచ్చారా దేవుడు? ఇచ్చారా? లేదు. భార్య ముఖం భర్త చూడలేదు, భర్త ముఖం భార్య చూడలేదు. అంటే అలాగ అయిపోద్దా దేవుని మనం మోసం చేస్తే? కుటుంబాలు అనుకుంటాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుని మోసం చేసాం అనుకోండి, మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని స్థితికి వెళ్ళిపోతాం తెలుసా. మన ముఖం నా భర్త చూడరు, భర్త ముఖం నేను చూసుకోలేను అంటే ఆ టైంలోనే, అంతేనా? కరోనా టైంలో అలాగే అయిపోయిందే లేదా? భర్త చచ్చిపోతే కనీసం చివరి చూపు కూడా చూడనివ్వకుండా పాతి పెట్టేశారు, అవునా? భార్య చనిపోతే, ఎంతో ప్రేమించిన భార్య చనిపోతే చివరి చూపు కనీసం లేకుండా పాతి పెట్టేశారు. వీళ్ళు రోగుల దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుందాం అన్నా కూడా సేవ చేసుకునే భాగ్యం కూడా లేదు, అసలు ఇంట్లో నుంచి వచ్చే అవకాశం కూడా లేదు. అంటే చూసారు ఎలాంటి పరిస్థితి వచ్చింది మొదటి శతాబ్దపు సంఘం. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఇలాంటి పరిస్థితి సంఘంలో వాళ్ళందరూ అంతగా అభివృద్ధి చెందుతున్నారు, అంతగా వాళ్ళు సువార్త వ్యాప్తిలో యెరూషలేము అంతా కూడా క్రీస్తు బోధ చేత నింపాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న వాళ్ళు
ఆ సంఘంలో సంభవించినటువంటి ఆ సంఘటన చూసారా? వాళ్ళు అలా అలా జరిగినప్పుడు వాళ్ళంతా ఎలా భయపడిపోయారంట? మిగుల భయపడిను. సంఘం అంతటికి విషయం తెలిసినప్పుడు ఎలా భయపడ్డారు? మిగుల భయపడిపోయారంట. అంటే చూడండి వాళ్ళందరికీ ఎంత భయం వేసిందో. మరి కాబట్టి చెప్తున్నాడు దేవుడు, మీరు అందరూ కూడా పోరాడినది ఎలాంటి వాళ్ళతో మీ పోరాటం? శరీరాలతో కాదు, మీ హృదయాలను మోసపూర్చి అపవాదం ఉంది. అందుకే ఇక్కడ ఎఫెసీ పత్రిక మాట అందుకే ఇక్కడ చదివించాను. ఆపద్దినమందు అంటే ఆపద మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటది. ప్రమాదం మనకి ఎప్పుడు కొంచెం ఉంటది అపవాది ద్వారా. కాబట్టి మీరు ఎలా ఉండాలని చెప్తాడా? అందుచేత మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకును, మనం ఎదిరించాలండి. ఎదిరించకపోతే ఇక కుటుంబాలు ఇలాగే నాశనం అయిపోతాయి. అంతే కదండి. ఒక మంచి కుటుంబంగా, ఒక మంచి దంపతులుగా ఉండవలసిన వాళ్ళు చూడండి, ఒకళ్ళ పాపాలను ఒకళ్ళు ఏం చేసుకున్నారు? సపోర్ట్ చేసుకున్నారు. భర్త తప్పు చేస్తే భార్య ఏం చెయ్యాలి? ఇది తప్పు అని చెప్పాలి. అంతేనా? భార్య తప్పు చేస్తే భర్త ఏం చెయ్యాలి? తప్పు అని చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఎలా ఉన్నారు? అబద్ధం ఆడటానికి, దేవుని మోసం చేయటానికి ఏకమైపోయారు. ఏకమైపోవడం వల్ల నష్టం ఇద్దరికి జరిగిందా లేదా? నష్టం ఇద్దరికి జరిగింది. అంటే చూడండి, అదే వాళ్ళు హెచ్చరించుంటే, భర్త తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు భార్య హెచ్చరించుంటే, లేదు మనం దేవుని కోసం ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయాలి, మనం అలా చేయకూడదు అని ఒకవేళ ఒకరినొకరు అలాగా వాళ్ళు విరోధంగా వాళ్ళు మాట్లాడుకుని ఉంటే, భర్తకి ఇష్టం లేకుండా భార్య ఏమైనా చేయగలదా? ఆలోచించండి. భార్యకి ఇష్టం లేకుండా భర్త ఏమైనా చేయగలడా? వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే ఇద్దరు ఏకీభవిస్తేనే చేయగలరు. ఒకరు కాదన్నప్పుడు, ఒకరు ఒప్పుకున్నప్పుడు ఆ పని జరుగుతుందా? జరగదు కదండి. కానీ వాళ్ళిద్దరిలో ఒకరినొకరు వద్దు అని అనుకుంటే, ఎవరో ఇద్దరిలో ఒకరైనా మనం ఇలా చేయకూడదని అనుకుని ఉంటే ఎలా ఉండేది అప్పుడు పరిస్థితి? వాళ్ళిద్దరు బ్రతికేవారా లేదా? బ్రతికేవారు. కానీ వాళ్ళు అలా ఏకీభవించడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందని అంటే, కనీసం ఒకళ్ళు చనిపోయిన ఇంతకీ అననీయ చనిపోయాడనే విషయం ఆమె అసలు కళ్ళారని చూడలేదు, ఆయన శవాన్ని చూడలేదు. అలాగని భార్య చనిపోవడం కూడా తెలియదు. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చేసిందో. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆపద్దనమందు మీరు ఎదిరించుటకు ఏం కావాలి? శక్తిమంతులవునట్లు. అంటే శక్తి కావాలా మనకి? శరీర సంబంధమైన శక్తి ఎంత అవసరమో మనం ఆత్మీయంగా కూడా చాలా శక్తిమంతులు కావాలని మనం గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. మరి అలా శక్తిమంతులు కావాలంటే ఏం కావాలి? వాక్యం అనేది చాలా అవసరము. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు 13వ వచనంలో ఏమంటున్నాడు? సమస్తమును నెరవేర్చిన వారు నిలవబడుటకును. అంటే మనం అనుకునేది నెరవేర్చేటట్లుగా మనం నిలబడాలంటే శక్తిమంతులు మనం శక్తిమంతులు కావాలంటున్నాడు. అననీయ సప్పీరాలు మరి నెరవేర్చాలనుకున్నారు, నిలబడ్డారా? నెరవేర్చాలనుకున్న దానికి నిలబడ్డారా? వాళ్ళు పడిపోయారు. మీరు అలా ఉండకండి అని చెప్తున్నాడు. మీరు అనుకున్నది ఆపద్దనమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అంటే వాక్యాన్ని మనం కలిగి ఉండాలండి. మనం పడిపోకూడదు. మనం ఆపద్దనమందు ఎదిరించాలి. మనం పడిపోకుండా ఉండాలనంటే మనకి సర్వాంగ కవచం అనేటువంటి వాక్యం అనేది చాలా అవసరం. మరి వాళ్ళు మర్చిపోయారు ఆ క్షణం. అందుకే వాళ్ళ పరిస్థితి అలా మారిపోయినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు సప్పీరా గారు ఎన్ని గంటలకు వచ్చారు? 3 గంటల సేపటికి అంటున్నాడు. అంటే 3 గంటలకి భార్య వచ్చింది, అడుగుతుంది, ఇగో నా భర్త ఏరి అని అడుగుతుంది. చూడండి లోపలికి వచ్చినప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఎంతకే అమ్మితురా? చూడండి ఏమైనా ప్రశ్న అడుగుతున్నాను మళ్ళీ పేతురు గారు. అంటే మళ్ళీ ఆవిడ నోట్లో నుంచి ఏ సమాధానం వస్తుందో ఆయనకి తెలుసు కదా, అన్ని తెలుసు కదా, నాకు అన్ని తెలుసు కదా, ఇంకెందుకు డైరెక్ట్ గా చంపేద్దాం అనుకున్నారా? ఏదైనా డైరెక్ట్ గా ఏదైనా షాప్ ఇచ్చేద్దాం అనుకున్నారా? లేదు. ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? ఆవిడ నోట్లో నుంచి ఏమొస్తుంది అంటే చూడండి, అప్పుడప్పుడు డాడీ గారు కూడా తెలిసినా కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారంటే, నీ నోట్లో నీ మనసులో ఏముందో బయటికి రావాలని అంటారు. కాబట్టి ఇక్కడ సేమ్ అదే కనిపిస్తుంది కదా. తెలుసు కూడా పేతురు గారికి అన్నీ తెలుసు కూడా మళ్ళీ ఏమని అడుగుతున్నారు? ఇంతకే అమ్మిత్రా అని అంటే మళ్ళీ ఆవిడ ఏమని చెప్తాదేమో, ఆవిడ నోట్లో ఏ సమాధానం వస్తుందో చూద్దాం అని మళ్ళా అక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఆవిడ కూడా ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్పింది చూడండి. ఈ భూమిని ఎంతకే అమ్మిత్రా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకేమో అవును ఎంతకే అమ్మేశాం. చూసాను ఎంత ధైర్యంగా. అంటే కొంచెం అబద్ధం ఆడినప్పుడు భయం వేస్తుందే ఇదా.
కొంచెం భయం వేస్తుంది, బయటికి ధైర్యంగా నిలబడినా మనసులో మాత్రం ముఖంలో కనిపించేస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. అంటారా లేదా? అంటే ముఖంలో కూడా ఏమాత్రం ఎక్స్ప్రెషన్స్ లో కూడా ఏమాత్రం తేడా లేకుండా చక్కగా సప్పీరా గారి అని చక్కగా ఇంతకే ఆమె ఎంత ధైర్యంగా ఆమె చెప్తుంది. అంటే చూడండి, అంటే అబద్ధాలు కూడా చాలా ధైర్యంగా ఆడతారా? దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం చాలా అబద్ధాలు ఆడేస్తాం. చాలా అన్ని కాదు, మనం అబద్ధాలు ఇంకెవరు ఆడరేమో. అంటే మనకు తెలిసిపోతుంది, మనకి అమ్మ ఇంత అబద్ధం కదా, ఇది తప్పు కదా అని భయం ఉంటది. కానీ ఏం చేస్తాం, అప్పటికప్పుడు బయటపడడానికి ఏదో చెప్పేద్దాంలే అని అనుకుంటాం. కానీ దానివల్ల ఎంత ప్రమాదం ఉంటది, దానివల్ల ఎంత ప్రమాదం. చూడాలి, చెప్పగానే అంటున్నారు ఇంతకే, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించి తిరిగి, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిట్నను గనక వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. చూడండి, పాపం ఇద్దరు చావులు కలిసి చూడకపోయినా పాపం ఇద్దరిని ఒకే దగ్గర పాతి పెట్టారు. ఇద్దరు సమాధులు కూడా ఇగో నీ భర్త దగ్గరే ఈమెను కూడా పాతి పెట్టేయండి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే దగ్గర పాతి పెట్టబడ్డారు. ఏకీభవించారు, కలిసి తప్పు చేశారు, కలిసి చనిపోయారు, కలిసి పాతి పెట్టబడిపోయారు. చూసారు ఎలా ఉందో? అంటే కలిసి దేవుణ్ణిలో లేరు అనుకో, కలిసి దేవుణ్ణిలో లేకపోతే లేదా కలిసి దేవుని పని ఏకీభవించి చేయకపోతే కలిసి నరకానికి వెళ్ళిపోతారు అనమాట. అంతేనా? కలిసి నరకానికి వెళ్ళిపోతారు. భార్య తప్పు చేసినప్పుడు నా భార్యే కదా అని చెప్పి సపోర్ట్ చేయకూడదండి. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే వాళ్ళ భార్య తప్పు అయినా ఎదుటోళ్ళ మీద నోరేసుకొని పడిపోతుంటారు. అంటే చెప్పరు, మళ్ళీ ఇంటికి వెళ్తే అన్నం పెట్టదు, గొడవలు, ఇంటి దగ్గర బోలు గొడవలు అయిపోతాయి. అందుకే భార్య తప్పు అయినా నా భార్య చాలా మంచిది అంటారు, నా ప్రపంచంలో నా భార్య అంత ఉత్తమరాలు ఇంకొకరు లేరు అంటారు. అంటే చూసారా, అలా ఉంటారనమాట. ఎదుటి వాళ్ళదే తప్పు, అంతేగాని అవునా ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు కూడా కొంతమంది భర్తలు. అంటే మీ భార్య ఇలా చేస్తుందండి అని అంటే, నా భార్య అలా చేయదు, నాకు తెలుసు, 30 సంవత్సరాలు కాపురం చేశాను, 20 సంవత్సరాలు కాపురం చేశాను అంటే ప్రపంచంలో ఆవిడ అంత యేసుక్రీస్తు తర్వాత ఆవిడ మంచి పవిత్రురాల్లాగా ఇంకెవరు లేరు అన్నట్టుగా మాట్లాడితే భర్తలు కూడా భార్యలు వెనకతలు వేసుకొచ్చేస్తుంటారు కొంతమంది. చూడండి, ఏదైనా జరిగినప్పుడు పోన్లమ్మాయి ఎందుకు అలా చేయకూడదు, సంఘంలో అందరం కలిసి ఉండాలి అనేది చెప్పరండి. వచ్చేస్తుంటారు, వెనకతలు వచ్చేస్తుంటారు, పద నేను కూడా అడుగుతాను, గొడవాడేద్దాం ఇద్దరం కలిసి అని. చూసి ఇలాంటి భర్తలు ఉంటారు, అంటే రెచ్చగొట్టే భర్తలు అనమాట. అలాగే రెచ్చగొట్టే భార్యలు ఉంటారు, అంటే ఎలాంటాలన్నమాట, అనన్య సప్పీరాల టైప్ అనమాట. కలిసి దేవుడి పనికి రారు, కానీ కలిసి గొడవలకు వస్తారు. చూడండి, ఎప్పుడైనా కలిసి దేవుడి పని చేయడానికి రారు. ఈ భార్య ఏదైనా చెప్పగానే వెంటనే పౌరుషం వచ్చేస్తుంది భర్తకి. అమ్మ నా భార్యను అనేస్తారా, ఏమో నీ భార్య తప్పు చేసిందేమో ఆలోచించవచ్చు కదా, మనం నువ్వేమన్నావు అని అడగరు. ఏదైనా చెప్పాను వీళ్ళకి అంటున్నారేంటి అలాగ అంటున్నారేంటి అని అంటే, ఎందుకు నువ్వేమన్నావు ముందు అని అంటారా? అవునా, పద అడుగుదాం రా, ఉండు వెంటనే ఫోన్ చేసేస్తాను ఉండు అని చెప్పి గొడవలకు దిగిపోతుంటారు. అంటే చూసారా ఎలాంటి వాళ్ళు ఉంటారో. కాబట్టి ఎవరు కూడా ఇంటికి వెళ్ళి భర్తను రెచ్చగొట్టేకండి. ఎవరు భర్తలు కూడా ఎలా ఉండాలి, భార్యల్ని రెచ్చగొట్టేటట్లు ఉండాలి. ఏదైనా తప్పు చేశారనుకో, ఓన్లీ నీలో ఏదైనా ఉందేమో సరిపెట్టుకో, సర్దుకో, ఓన్లీ చెప్దాంలే, మాట్లాడదాంలే అని ఆ విధంగా ఉండాలి. కానీ భార్యలు ఏదనంటే భర్తల గొడవలకు వచ్చేయడం, భర్తలు అంటే భార్యల గొడవలకు వచ్చేయడం అండ్ ఇలాంటివన్నీ కూడా సంఘంలో ఉండకూడదు. వాక్యం తెలిసిన వల్ల అసలు ఉండకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ అలా ఒక తప్పుకి ఇద్దరు ఏకీభవించారు కాబట్టి ఏమైపోయారు, కలిసి ఇద్దరితో ఒకే దగ్గర పాతి పెట్టబడిపోయారు. రేపొద్దున మనకు కూడా ఆ పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే దేవుడు ఇలాంటి దంపతుల జీవిత చరిత్రను రాయించాడు, మంచి వాళ్ళ చరిత్రను రాయించాడు, అలా ఉన్నా చెడ్డ వాళ్ళ చరిత్రను రాయించాడు. యెజబేలు ఆహాబు జీవిత చరిత్రలో చదువుకున్నాం. అలాగే కొత్త నిబంధనలో అకుల ప్రిస్కిల జీవిత చరిత్రలో చదువుకున్నాం. ఆ దంపతుల జీవిత చరిత్రలో చదువుకున్నాం, ఆ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఓకేనా? ఇక్కడ అనన్య సప్పీరాలు ఈ విధంగా మారిపోవడం అనేది మనకు కనిపిస్తుంది. 12వ వచనం చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులే సొలొమోను మంటపములో ఉండేది. చూడండి, ఆ విధంగా అపోస్తుల ద్వారా దేవుడు ఏం చేయించాడు, ఎంతో గొప్ప గొప్ప సూచక్రియలు చేయించాడంట, మహత్కార్యాలు చేయించాడంట. చేయించిన తర్వాత వాళ్ళందరూ ఏక మనస్కులై, అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏక మనస్కులు, అంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు తండ్రి ఏ విధంగా అయితే ఏక మనస్సు కలిగి ఉన్నారో ఆ విధంగానే మనం కూడా అలాగే ఉండాలని యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడే చెప్తాడు. తండ్రి మనం ఇద్దరము ఏ విధంగా అయితే ఏకముగా ఉన్నామో, మన వాక్యము ద్వారా కలిగిన వారు కూడా, వాక్యాన్ని విన్నవారు కూడా
ఏక మనస్సు కలిగి ఉండాలి అని ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడో అలాగే ఉన్నారా లేదా మొదటి శతాబ్దంలో ఉన్నవారు? వారి ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ప్రజలు వారిని గణపరచుండిరి. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షమున చేర్చబడిరి. మారిపోతున్నారంట అనేక మంది. ఎందుకంటే అపోస్తుల ద్వారా ఎన్నో గొప్ప ఘనకార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో మహా సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నాయి. మరి వాటి ద్వారా అనేకులు ఏం చేశారు? విశ్వసించేశారంట. మరి అనేకులు ప్రభు పక్షమున చేరిరి అంటున్నాడు. ప్రభు పక్షమున అనేకులు చేరిరంట. చూడండి, అంటే మొదటేమో 3000 మంది. పౌలు గారి పేతురు గారి ద్వారా ఎంతమంది మారారని చదువుకున్నాం? 3000 మంది అన్నారు. తర్వాత 5000 మంది, 5000 మంది అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ చెప్తున్నాడా? అంటే 1000 కూడా దాటిపోయాయి. నెంబర్ చెప్పడం అనేకులు అంటున్నాడు. అందుకంటే లెక్క పెట్టడానికి కూడా వీలు లేనట్టుగా. మొదటేమో 3000 అన్నాడు, తర్వాత 5000 అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి స్త్రీలు పురుషులను స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై, అంటే మరి ఎక్కువగా విశ్వాసులు అయిపోయి ప్రభు పక్షమున చేర్చబడిరి. మరి పేతురు గారికి ఎంత శక్తి ఉందంటే, మరి వాళ్ళు చేసిన తప్పు పేతురు గారికి తెలిసిపోయిందా? అననీయ సప్పీరాలు వాళ్ళకి ఎలాంటి శక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే, వాళ్ళు చేసిన తప్పు పేతురు గారికి తెలిసిపోయింది. ఇలాంటి సందర్భానికి మన పాత నిబంధన కాలంలో కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భాలు అంటే వాళ్ళు చూడకపోయినా కూడా జరిగిపోయిన వాటిని చెప్పగలిగే శక్తి ప్రవక్తలకు ఉందా? దేవుడు ఇచ్చాడు. మరి ఒక ప్రవక్త గురించి చెప్పండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చూడకపోయినా చేసిన తప్పుని కనిపెట్టి చెప్పగలిగినటువంటి ఏలియా గారు, ఇంకా ఎలీషా గారు ఏం చేశారు? గెహజీ నయమాన్ దగ్గరికి వెళ్ళాడా లేదా? డబ్బుల కోసం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్పేశాడు. ఏమని? మా యజమాని పంపించాడు, ప్రవక్తల శిష్యుల్లో 2 వచ్చారు, కాబట్టి మాకు నాణ్యములు వెండి తీసుకొని రమ్మని, అలాగే బట్టలు తీసుకొని రమ్మన్నారు, నా యజమానుడే పంపించాడు అని చెప్పి అబద్ధం ఆడి తీసుకున్నారు. మళ్ళీ ఏమీ తెలియనట్లుగా తీసుకొచ్చిన మూటలన్నీ కూడా మెట్ల దగ్గర పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఎలీషా గారు ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. రాగానే ఎక్కడికి వెళ్ళావు అని అంటే, లేదు నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. చూడండి, ఎలీషా గారు చూసారా? చూడలేదు. కానీ గెహజీ వెళ్ళినట్లుగా, అలాగే మరి నయమాను రథాన్ని దిగి అతను ఎదుర్కొన్నట్లుగా, నువ్వు వెళ్ళినట్లు, నువ్వు నయమాన్ దగ్గరికి వెళ్ళినట్లుగా నాకు తెలియదా? అలాగే నేను ఎదుర్కొంటాకు నయమాను కూడా వచ్చాడు రథము దిగి. అంటే చూడకపోయినా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆయన ఎదుర్కొని వచ్చాడు రథాన్ని దిగి, నాకు తెలుసు అని చెప్తున్నాడు. అంటే చూడకపోయినా కూడా జరిగిన విషయాన్ని చెప్పగలరా ప్రవక్తలు? దేవుడు ఆ శక్తిని వాళ్ళకి ఇచ్చాడు. అలాగే అలాంటి నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు వెళ్ళిన విషయం, నువ్వు తీసుకున్న విషయం, నువ్వు దాచుకున్న విషయం అన్నీ నాకు తెలుసు. అబద్ధం అనే విషయం అన్నీ నాకు తెలుసు. అలాగే అలాంటి సందర్భం ముందు అధ్యాయంలో కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో కనిపిస్తే సందర్భం, అలాంటి సందర్భం ముందు అధ్యాయంలో కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో ఏంటి? సిరియా రాజు ఇశ్రాయేలుని చంపాలనుకున్నప్పుడు అంతఃపురంలో వాళ్ళు మాట్లాడుకుంటారు. సిరియా రాజు, మనం ఇక్కడ మాటు వేయాలి, ఇక్కడ దాక్కోవాలి, ఇశ్రాయేలు ఈ మార్గం గుండా వస్తారు కాబట్టి వాళ్ళు మనం మాటు వేసి మనం చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళు దాక్కున్న స్థలం ఎక్కడెక్కడ దాక్కున్నారు ఆ విషయాన్ని అంతటినీ కూడా ఏం చేస్తాడు ఎలీషా? ఇశ్రాయేలు రాజుకు చెప్పేస్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే కరెక్టే సమాచారం అంతా కూడా. అంటే అలా 2-3 సార్లు జరిగినప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు మనలో ఎవరైనా ద్రోహం ఉన్నాడా? ఎవరైనా చెప్పేస్తున్నారా అని అనగానే, లేదు ఎలీషా ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేలీల్లో, అతను మనం ఏం మాట్లాడుకుంటున్నామో, మనం అంతఃపురంలో మాట్లాడుకున్నవన్నీ కూడా తెలుసు అతనికి, అందుకే అతనే వర్తమానాన్ని ఇచ్చేస్తున్నాడు అని చెప్తారంటే చూడండి, ఆ రోజు దైవజనులకి ఎంత చక్కగా దేవుడు ఎలాంటి శక్తులను ఇచ్చాడో. అంటే ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు అన్నీ తెలుసా దేవునికి, దేవుని ప్రవక్తలకి అంటే తెలుసు. మరి ఆ శక్తి ఈ రోజు ఉందా చెప్పండి? ఈ రోజు లేదు. నిజంగా ఆ శక్తి ఉంటే ఎంత బాగుంటది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయో, ఎన్ని తిట్టుకుంటున్నామో, ఎవరెవరిని ఎన్ని అనుకుంటున్నాము, ఎవరెవరి మీద ఎంత కపటంతో, ఎంత కోపంతో, ఎంత ప్రేమతో, లేదంటే ఎలాంటి స్థితిలో ఎవరెవరు ఉన్నారో
ఇక్కడ మాట్లాడుతుండగానే ఎవరి మనసులో ఏముందో తెలిసిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. నువ్వు ఇంటి దగ్గర ఏం చేసావో నాకు తెలుసు, నువ్వు ఏం మాట్లాడావో నాకు తెలుసు అని చెప్పి రాగానే వాళ్ళు నిలబెట్టి మాట్లాడావు అనుకోండి, ఎలా ఉంటది? అమ్మో బాబాయ్, అలాంటి వరాలు ఉంటే ఎన్ని గొడవలు అయిపోతాయి సంఘాల్లోని కదండి. ఎన్ని గొడవలు అయిపోతాయి, ఎన్ని కుటుంబాలు చీలిపోతాయి అని భర్త ఏమనుకుంటున్నాడు భార్యకి తెలిసిపోయింది అనుకోండి, ఎన్ని తిట్టుకుంటుందో, ఎన్ని అనుకుంటుందో, ఎంత విసుక్కుంటుందో, ఎలా బాధపడుతుందో, అలా అన్ని తెలిసిపోతే ఎలా ఉంటాయి ఆలోచించండి. మనసులో గ్రహించే శక్తి ఉంది అనుకోండి. కానీ దేవుడు మన మంచి కోసం అవన్నీ తీస్తాడేమో. ఒకవేళ ఇలాంటివన్నీ ఉంటే మీరు కుటుంబాలకు కూడా, మనుషులుగా కూడా మీరు బతకలేరు, మనుషుల యొక్క మనసుల్లో ఏముందో తెలుసుకుంటే అని చెప్పి అలాంటి వరాలు లేకుండా చేస్తాడు దేవుడు. ఏదైనా కూడా బైబిల్లో చూసే చదువుకోవాలి, ఏదైనా తెలుసుకున్నా బైబిల్లోని తెలుసుకోవాలి తప్ప ఒకళ్ళ మనసులను ఒకరు తెలుసుకొని గ్రహించేటువంటి శక్తి దేవుడు ఇవ్వలేదు, తీసేశాడు. కానీ పేతురు గారు ఆనాడే అంత శక్తి వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా పేతురు గారికి ఉన్నటువంటి శక్తి చూడండి, ఎలాంటి శక్తి. ఆయన వెళ్తుంటే అంటే ఆయన నీడ, పేతురు గారు నీడపడి అనేక మంది బాగుపడిపోయారంట. చూడండి ఎలాంటి శక్తి ఉందో వాళ్ళకి. వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఆ రోగితో మాట్లాడి ముట్టుకొని మరి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి లేదు. కేవలం అతను నడుస్తున్నప్పుడు ఆ నీడ పడితే చాలు బాగుపడిపోయేటటువంటి స్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. 15వ వచనం, మందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయిన పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూడండి, అతను నీడ పడితే చాలు స్వస్థత పడిపోతున్నారంటే ఎంత గొప్ప శక్తిని దేవుడు వాళ్ళకి ఆనాడు ఇవ్వడం అనేది జరిగింది. మరి అలాంటి శక్తుల ద్వారా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏదో గొప్పవారు అయిపోలేదు, మేమేదో ప్రజల మధ్య కొనియాడబడాలి, మేమేదో పేరు సంపాదించేసుకోవాలి, మేమేదో గొప్పవారిగా మారిపోవాలి అనుకోలేదు. కేవలం వాటిని దేనికోసం వాళ్ళు వినియోగించారు? దేవుడి నామాన్ని గణపరచడానికి, సువార్త వ్యాప్తిలో వాళ్ళందరూ వినియోగించుకున్నారు, వాళ్ళందరూ వాడారు అంతే తప్ప వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఉపయోగించలేదు. కానీ పేతురు గారికి ఎంత శక్తిని దేవుడు ఇవ్వడం జరిగింది. చూడండి 16వ వచనం, మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. చూడండి, వాళ్ళందరూ యెరూషలేం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశారంట, వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చారంట, వాళ్ళందరూ స్వస్థత పొందారంట. యెరూషలేం అంతా కూడా అపోస్తులు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాల కోసం తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళందరినీ తీసుకొని రావటం అనేది జరిగిందంట. కానీ ఇంత గొప్పగా దేవుని కార్యక్రమాలు జరుగుతుంటే కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదండి. ఏదైనా గొప్పగా చేసినప్పుడు ఓర్వలేని వాళ్ళు కూడా మన కళ్ళ ముందే ఉంటారు. అసూయతో మత్సరంతో నిండుకున్న వారు కూడా కనిపిస్తూ ఉంటారు. అలా కొంతమంది ఉన్నారు అప్పటి కాలంలో. ఎవరు వాళ్ళు? ప్రధాన యాజకుడు. 17వ వచనం చూడండి, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు అందరూ అనగా సద్దూకైలు తెగవారును లేచి మత్సరముతో నిండుకొని. చూడండి, అపోస్తులు ఈ విధంగా చేసేస్తుంటే మత్సరంతో నిండుకున్నారంట. అంటే మత్సరం అంటే మంచిగా చెడా? మత్సరం అంటే అసూయ పరాకాష్ఠకి వెళ్ళిపోతే మత్సరంగా మారిపోతుంది. అసూయ, ద్వేషం, మత్సరం ఇవన్నీ కూడా మనిషికి చాలా ప్రమాదకరం. అంతేనా? మన పాఠాల్లో కూడా ఉంటుంది కదా, మత్సరము అసూయ ఆరోగ్యానికి హానికరం అనే పాఠం డిగ్రీ పాఠాల్లో కూడా ఉంటది. అంటే మత్సరం ఏమైపోద్దంట, చాలా ప్రమాదకరం. ఎవరికి ఎదుటి వాళ్ళకి కాదు, ముందు మనకే ప్రమాదకరం. అంతేనా? మన మత్సరం మనల్ని తినేస్తూ ఉంటది. ఒక క్యాన్సర్ ఎలా అయితే మనల్ని తినేస్తూ ఉంటుందో, ఒక రోగం, ఒక పుండు ఎలా అయితే మన శరీరంలో వచ్చింది అనుకోండి, అది మనల్ని కొరుక్కొని తినేస్తూ ఉంటది, క్యాన్సర్ అనే జబ్బు. అలాగే కుష్టి కూడా అది ఎంత ప్రమాదకరమైనదో ఈ మత్సరం కూడా అంతే. ఇది కనిపించకపోయినా మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేస్తూ ఉంటది తెలుసా. మనం నరకానికి వెళ్ళిపోయేటట్లుగా చేస్తది. ఇక్కడ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా అపోస్తుల మీద మత్సరంతో నిండిపోయారంట. ప్రధాన యాజకులను ఇంకా సద్దూకైలు. ఈ సద్దూకైలు ఏం చేస్తారు? సద్దూకైలు ఏం నమ్మరు? పునరుత్థానం లేదని నమ్మరు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేవలేదు, అలాగే మనం కూడా తిరిగి లేవము, ఏదైనా బ్రతుకున్నంత కాలమే, ఇలా నమ్ముకునే వాళ్ళు అన్నమాట ఈ సద్దూకైలు. మరి అపోస్తులు ఏమని ప్రకటిస్తున్నారు? వాళ్ళు ఎందుకు, సద్దూకైలు ఎందుకు మత్సరంతో నిండుకున్నారని అంటే, అపోస్తులు ఏమని ప్రకటిస్తున్నారు? క్రీస్తును బట్టి మీకు కూడా పునరుత్థానం కలుగుతుంది. క్రీస్తు ఎలా అయితే చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడో, మృతుల నుండి తిరిగి లేచాడో, మీరు కూడా అలాగే లేస్తారు, మనం కూడా అలాగే లేస్తాం. కానీ మీరు ఆ జీవాధిపతిని చంపారు. ఇవన్నీ బోధించారా లేదా అపోస్తులు?
వీళ్ళు పునరుద్ధానం క్రీస్తు లేచాడని ప్రకటిస్తున్నారు, మనము కూడా తిరిగి లెగుస్తాము ఆ క్రీస్తు నమ్ముకుంటే అని పునరుద్ధానం ఉందని ప్రకటిస్తున్నారు. అది వీళ్ళకి నచ్చట్లేదు సద్దూకేయులకి. కాబట్టి వీళ్ళు కూడా ఏకమైపోయారు. ఎవరు ప్రధాన యాజకులతో మత్సరంతో నిండుకొని వీళ్ళు ఏదో ఏదో చేసేద్దాం అనుకున్నారు. అనుకొని వాళ్ళందరినీ కూడా ఏం చేశారు, చెరసాలలో అపోస్తులందరినీ చెరసాలలో బంధించేశారు. చూడండి, అంటే మొత్తం అందరినీ కూడా ఏమైపోయారు, చెరసాల్లో వేసేశారు, బంధించేశారు. సువార్తను ప్రకటించనివ్వకుండా, సువార్త క్రీస్తు బోధ సమాజంలోనికి వెళ్ళనివ్వకుండా బంధించేద్దామని వీళ్ళందరినీ కూడా చెరసాల్లో మహాసభను ఏర్పాటు చేసి వీళ్ళందరూ తప్పు చేశారని చెప్పి వీళ్ళందరినీ కూడా చెరసాల్లో వేసేద్దాము అనేసి గొప్ప ప్లాన్లు వేశారు. కానీ దేవుడి ప్లాన్ ఎలా ఉంటది, దేవుడి ప్లాన్ అంత రివర్స్ లో ఉంటది కదా. మనం ఏదనుకుంటే దానికి రివర్స్ లో ఆయన చేస్తాడు. అంతేగాని దేవుడికి ఎవరైనా ఎదురెళ్ళగలరా చెప్పండి. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే 600 ఏదంటే కదా 116 అయినా ఏదైనా కూడా ఆకాశం భూమి కలిసినా అది ఎవరు ఆపలేరు. అది ఎలాంటి వాళ్ళైనా కూడా దేవుడు ఏదైనా ఆయన సంకల్పం ఆయన హస్తంలో ఏం చేయాలని నిర్ణయించానో అది జరగకుండా ఎవరు ఆపలేరు. తలుపులు చెరసాలు వేసినట్టుగానే ఉన్నాయి, తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి, కాపలా వాళ్ళు కాపలా కాస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ లోపల ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు, బయట ఉన్నారు. అసలు మరి కాపలా ఎలా కాశారు, మరి దేవుడు దేవదూతను ఎప్పుడు పంపించాడు, వాళ్ళకి తెలియకుండా ఎప్పుడు బయటికి రప్పించేశాడు వాళ్ళందరినీ. అపోస్తలులందరినీ బయటికి రప్పించి ఇగో మీరు సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి అందరినీ కూడా చెరసాల నుంచి విడుదల చేశారు. వీళ్ళు వెళ్ళి చూస్తే వీళ్ళు పంపించారు, ఇక చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ మహాసభకు తీసుకొని రండి, వాళ్ళకి మనం శిక్ష విధించాలి అని చెప్పి పంపిస్తే లోపల ఎవరు కూడా లేరు. ఎక్కడున్నారు చూస్తే సమాజ మందిర దేవాలయంలో వెళ్ళి బోధించేస్తున్నారు. అదేంటి, తలుపులు వేసినట్టుగా ఉన్నాయి కదా, తాళం వేసినట్టుగానే ఉంది కదా, కాపలా వాళ్ళు కాస్తున్నట్టుగా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా తెలియలేదు వీళ్ళు బయటకు వచ్చేసారని. వాళ్ళు ఇంక లోపల ఉన్నారేమో అనుకుంటున్నారు. అంటే చూసారా దేవుడు ఎలాంటి గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయగలడు. దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు ఆయన చేయగలడు ఏదైనా తలుచుకుంటే. కానీ మనం మనుషులకు భయపడిపోతుంటామో, వీళ్ళు ఏం చేసేస్తారో, వీళ్ళు ఏమంటారో, సువార్త చేస్తే చంపేస్తారేమో, సువార్త చేస్తే జైల్లో వేసేస్తారేమో, సువార్త చేస్తే ఇంకేమో అయిపోతామేమో అని మనం భయపడతాం. కానీ దేవుడు ఏదైనా ఆయన చేయగలడు. అదే పాట ఉంటది కదా, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని మనం చాలాసార్లు ఆ మాట మన సోషల్ మీడియాలో విన్నాం. అంటే ఆయన ఎవరి కథనైనా మార్చగలడా, ఎవరి కథనైనా మార్చగలడా, చక్రవర్తి కథను మార్చగలడు, గొర్రెలు కాల్చుకుని గొర్రెల కాపరి కథను మార్చగలడా, సింహాసనం మీద కూర్చోబెట్టి దేశ ప్రధాని కథను మార్చగలడు, అలాగే రోడ్డు మీద అడుక్కునే వారి కథను కూడా ఆయన మార్చగలడు. అంటే ఆయన ఏదైనా చేయగలడు అనడానికి ఇలాంటి మనం చదువుకుంటున్నప్పుడు మనకు అదే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, అందరూ కాపలా కాస్తున్నట్టుగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ బయట ఉన్నారు. అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఆలోచించండి. వాళ్ళందరినీ విడిపించేశాడు, అపోస్తలులందరినీ విడిపించేసి మీరు వెళ్ళి బోధించండి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు, యెరూషలేము అంతా కూడా క్రీస్తు బోధ చేత నింపేశారంట. చూడండి, జీవమును కూర్చిన మాటను బోధించాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు. చూడండి 20వ వచనం, ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుతూ ఉండేరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారిని వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారి చెరసాల్లో కనబడినందున తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళగానే వీళ్ళు ఏమైపోయారు, చెరసాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరు కనిపించట్లేదు, బంట్రోతులు పంపించారు తీసుకొని రండి అని. వాళ్ళు తిరిగి వచ్చిరి. చెరసాల బహు భద్రంగా మూసి ఉండుటయు. అదేంటి, చెరసాల మూసుంటే ఎలా బయటకు వచ్చేసారు అంటే తాళం తీస్తే తాళం వేసాడు అనమాట. వాళ్ళు చూడండి, తాళం తీసాడు, తాళం వేసాడు, దేవదూత వారి దూతను పంపించి. చూడండి, భద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితము గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనా కనబడలేదని వారికి తెలిపిరి. లోపల ఒక్కడు కూడా లేరంట. తెలిపిరి. అంతటి దేవాలయ అధిపతి ప్రధాన యాజకులను ఆ మాట విని ఇది ఏమవునా అని వారి విషయమే ఎటూ తోచకుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకొని వచ్చాను. వాళ్ళు దేవాలయంలో బోధిస్తుంటే వారిని అందరినీ తీసుకొని రావడం అనేది జరిగింది. అప్పుడు ఏం జరిగింది, 28వ వచనం, ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామను బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా చెప్తున్నాడు.
ప్రధాన యాజకుడు ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదని చెప్పామా లేదా? చెప్పారా? ముందు చెప్పారా? ఎన్నో అధ్యాయంలో చెప్పారు? 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అప్పుడు పేతురు గారు కదా సమాధానం చెప్తారు. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండటం న్యాయమా? మేము చెప్పిన మాట మీరు చెప్పిన మాట వినాలా, దేవుడు చెప్పిన మాట వినాలా? మేము ఏం చేయటం న్యాయం? మేము న్యాయమైనదే చేస్తున్నాం కదా అని అన్నారా లేదా? అదే మాటని ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు. మీ నామాన్ని బట్టి బోధించకూడదని మేము చెప్పామా లేదా అని ఇక్కడ చెప్తున్నారు. ఇదిగో మేము యెరూషలేమును ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అదేంటి? వాళ్ళే కదా అప్పగించినప్పుడు అన్నారు, ఇతన్ని సిలువేసేయండి, మాకు బరబ్బయ్య కావాలి మరి అని అనగానే అయితే ఈ నీతిమంతుని రక్తంతో మరణం నాకు సంబంధం లేదని చెప్పి ఇలా అంటాడు. మీకు సంబంధం లేకపోవచ్చులే, ఆయన మా మీద మా పిల్లల మీద ఆయన రక్తం ఉంటని మనం అన్నారా లేదా? అన్నారు. మళ్ళీ ఇక్కడ అలా మాట్లాడుతున్నారు చూడండి. ఇతని రక్తాన్ని ఇతని మరణాన్ని మా మీదకి తీసుకుని వస్తున్నారా, హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. మరి వాళ్ళే కదండి అప్పగించేశారు, వాళ్ళే అప్పగించారా? అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఉద్దేశించారని చెప్పిన అందుకు పేతురు అపోస్తుల్లో మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మేము దేవునికే లోబడతాం, మేము ఎవరికి మేము లోబడం, మీరు చెప్పిన మాట మేము విన్నామని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. 30 వచనం, మీరు మ్రానుని వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపని ఇశ్రాయేలుకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులు ఉన్న వరకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్పి, ఇగో దేవుడు ఆయన హెచ్చించాడు, ఆయన రక్షించాడు అని చెప్పి ఇక్కడ దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడని చెప్పి, ఇగో పరిశుద్ధాత్మ దేవుడు మేము దీనికి సాక్షులము అని చెప్పి పేతురు గారు చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, దేవుడు ఆ రోజు వాళ్ళ చేత ఎన్ని అద్భుతాలు చేయించాడు, ఎన్ని మహత్కార్యాలు చేయించాడు, ఇవన్నీ కూడా దేవుడు వారి చేత చేయించడం అనేది జరిగింది. ఓకేనా? 32వ వచనం వరకు చెప్పుకున్నాం. మరి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? తర్వాత 33వ వచనం చూడండి, 5 నిమిషాలు ముగించేస్తాను. 33వ వచనం, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపని ఉద్దేశించగా, చూడండి ముందే మత్సరంతో కోపంతో ఉన్నారు. ఎప్పుడైతే పేతురు గారు ఇలా మాట్లాడారో ఇంకా వాళ్ళ కోపం పెరిగిపోయింది, చంపేయాలనుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి కనిపిస్తుంటారు. ఎవరైనా గమలీయేలు ఏం చేసేవాడంట? ధర్మశాస్త్రోపదేశకుడంట, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. మరి గమలీయేలు దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పి ఒకరు చెప్తూ ఉంటారు. ఎవరు? పౌలు గారు. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. నేను పరిసయ్యుడను గమలీయేలు ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ గమలీయేలు ఆ సభలో ఆ గమలీయేలు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇగో వీళ్ళు చంపాలనుకున్నప్పుడు వాళ్ళని కొంచెం బయటకు పంపించి చంపాలనుకున్నటువంటి ఆ యూదులు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 34వ వచనం, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలైన ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయబోతున్నారో జాగ్రత్త సుమండి చెప్తున్నాడు. చంపాలనుకున్న వారిని హెచ్చరిస్తున్నాడు. ఇగో మీరు ఏం చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ విప్లవం అనేది దేవుని వలన కలిగిందా? అయితే మీరు వాళ్ళని ఏమని చేస్తే దేవునితోనే యుద్ధం చేసిన వాళ్ళు అవుతారు, దేవునితోనే పోరాటం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వారి విషయంలో ఏం చేయాలనుకున్న ఆలోచన చెయ్యండి అని చెప్పి ఆ గమలీయేలు ఏం చేస్తాడు? వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు, వాళ్ళు చంపనివ్వకుండా ఆపుతూ ఉంటాడు. అందుకని 2 విప్లవాల గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఒకవేళ మనుషుల వాళ్ళు కలిగితే అది ఏమవుతుంది? అది అణిచివేయబడుతుంది. అందుకే అక్కడ చెప్తూ ఉంటారు చూడండి. 36వ వచనం, దోదా విప్లవం 36వ వచనం, ఈ దినములకు మునుపు దోదా లేచి తానొక గొప్పవాణ్ణని చెప్పుకొనిను ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి పెద్దులైరి. ఇగో ఒక విప్లవం అనేది లేచింది. ఇంతకు ముందు 400 మంది కలిసి ఒక దోదా అనే వ్యక్తి 400 మందిని కలుపుకొని తిరుగుబాటు చేశాడు, విప్లవాన్ని ప్రారంభించాడు. కానీ ఎప్పుడైతే ఆ దోదా చనిపోయాడో ఆ విప్లవకారులు అందరూ కూడా ఏమైపోయారు? అణిచివేయబడ్డారు, వ్యర్థమైపోయింది, ఆ విప్లవం కనిపించట్లేదు. తర్వాత యోధా అనే వ్యక్తి లేచాడు, అతను కూడా తిరుగుబాటు చేశాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకొని అతను కూడా చనిపోగానే అతని విప్లవం కూడా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది, నశించిపోయింది. కానీ ఇగో మీరు చంపాలనుకుంటున్నారే, మరి వీళ్ళు
వీళ్ళు అతను చనిపోయినా, యేసుక్రీస్తు చనిపోయినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ విప్లవం అనేది రోజు రోజుకి పెరుగుతుందే తప్ప అది అణిచివేయబడట్లేదు. అంటే దీని వెనకాతల దేవుడు ఉన్నాడేమో ఆలోచించండి, దేవుడు ఉన్నాడేమో ఆలోచించండి అని చెప్తున్నాడు. 38వ వచనం చూడండి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. చూడండి, మీరు మనుషుల జోలికి మీరు వెళ్ళొద్దు. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు అవన్నీ చూస్తుంటే ఇది దేవుని వల్ల కలిగిందని మనకు అర్థమైపోతుంది. ఒకవేళ మీరు ఆ మనుషుల జోలికి వెళ్ళారా, ఇగో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. చూడండి, మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదైనా అని వ్యర్థమగును, దేవుని వల్ల కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడతారేమో సుమి అని చెప్పి మరి గమలీయేలు ఏం చేశాడు? వారిని చంపాలనుకున్న వారిని హెచ్చరించాడు. హెచ్చరించగానే వాళ్ళకు కూడా ఏమైపోయింది? అంతవరకు చంపాలనుకున్న వాళ్ళు, అవును కదా మరి కొడుతున్న కొలది విప్లవం అనేది పెరిగిపోతుందని వాళ్ళు కూడా భయపడిపోయి దేవునితో మనం ఎందుకు ఇంకా ఈ పోరాటం అనుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళని బెదిరించి విడిచిపెట్టేశారని 40వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, వారు అతని మాటకు సమ్మతించి, అంటే వాళ్ళు గమలీయేలు చెప్తే వాళ్ళందరూ విన్నారండి. అంటే చూడండి, ఒక పెద్ద స్థాయిలో ఉన్నవారు, లేదంటే ఒక పెద్ద ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఏం చెయ్యాలి? ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించాలి, అంతేనా? గమలీయేలు ఏం చేశాడు? వాళ్ళు చనిపోకుండా వాళ్ళని కాపాడాడు. అక్కడ వాళ్ళు చంపేయకుండా కాపాడినట్టుగా అక్కడ సమాధాన పరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోని ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుండ్రి. ఎప్పుడైతే గమలీయేలు చెప్పారో మరి వాళ్ళు పూర్తిగా ఏమనకుండా విడిచిపెట్టేస్తే మళ్ళీ బాగోదు కదా. ఎంత సీన్ చేసి ఏమనకుండా విడిచిస్తారనుకో, ఈ మాత్రం దేనికైనా భయం ఉండదని వాళ్ళు ఏం చేశారు? కొట్టేశారంట. చంపాలనుకున్న వాళ్ళు కొట్టి విడిచిపెట్టేశారు. ఓన్లీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అమ్మో చంపాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేయకూడదు, దీన్ని ఎక్కడితో ఆపేయాలి అని అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంట? దెబ్బలు తినేగానే ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఎవరైనా మనల్ని కళ్ళ ముందు కొట్టేసిన వాళ్ళ దగ్గర మనం నవ్వుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లల్ని మనం కొట్టినప్పుడు వాళ్ళు ఏడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మన కళ్ళ ముందు, అదేంటి కొట్టినా వద్దు లేదా, అదేంటి నవ్వుతున్నా వీడు సిగ్గు లేకుండా అనుకుంటామా లేదా? అలాంటిది చూడండి, వీళ్ళు కొట్టినా కూడా నవ్వుకుంటూ హాయిగా సంతోషంగా దీనికి మేము చాలా ఆనందిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఎవరైనా బాధపడే వాళ్ళకి, బాధపడితే మనం ఏమైనా కొట్టినందుకు ఆనందపడతారు కానీ కొట్టే వాళ్ళకి ఆనందం వస్తుంది బాధపడితే వాళ్ళు. కానీ ఇక్కడ బాధపడట్లేదు కదా, ఆనందపడిపోతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? కొట్టిన వాళ్ళకి అదేంటి అసలు చెబ్బరం చెదగొట్టేలా అనిపిస్తూ ఉంటుంది అలా నవ్వుతున్న కొలిది. కానీ వాళ్ళు చాలా ఆనందపడిపోయారంట. చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు హ్యాపీగా చక్కగా వెళ్ళిపోయారంట. అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా భలే పోన్లే చాలా దేవుడు మాకు చెప్పేశాడు. అపోస్తలులు యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నా నామం నిమిత్తం మిమ్మల్ని కొడతారు, తిడతారు, సమాజం మధ్య నిలబెడతారు, అన్ని తెలుసు కదా వీళ్ళకి. ఇప్పుడు కొత్తగా అక్కడ ఏం జరగట్లేదు, ఆల్రెడీ యేసుకు జరిగింది. యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు మా నాయకుడు, చక్కగా మాకు అవన్నీ తెలుసులే అన్నట్టుగా వాళ్ళందరూ ఎప్పుడు ఏమి జరగలేనట్టుగా చక్కగా హ్యాపీగా సంతోషించుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలన్నీ మామూలే. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ప్రతిదినము దేవాలయంలో ఇంటర్నెట్ కూడుకుంటున్నారంట. ఇంకా యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారంట. వాళ్ళేమో ఏ నామాన్ని బట్టి ప్రకటించకూడదంటే మళ్ళీ ఆ నామాన్ని వాళ్ళు ప్రకటించడం అనేది మొదలు పెట్టారంటే చూడండి, మొదటి శతాబ్దపు సంఘం ఏ విధంగా ఉందో. అంటే వాళ్ళు ఎంత శ్రమలు పడ్డారో దేవుని కోసం. నిజంగా మనం సువార్తకి వెళ్తుంటే మనల్ని ఎవరైనా అంటుంటే బాధ వచ్చేస్తుంటది, ఇంకా చేయబుద్ధి ఏది కదండి. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనల్ని కోపం వచ్చేస్తుంటది, బాధ వచ్చేస్తుంటది, ఇచ్చి ఇలా అంటున్నారేంటి, పోతే మేమెందుకు చేస్తాం మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదండి, చాలా ఆనందపడ్డారు. ఆ నామాన్ని బట్టి అవమానం పొందుటకు మేము పాత్రులము, మాకు ఎంత భాగ్యం వచ్చింది, ఎంత ధన్యత వచ్చింది, తిడతారా ఇంకా తిట్టుకోండి అని ఆ కళ్ళ ముందుకెళ్ళి నిలబడినట్లుగా ఉంటదన్నమాట. కొడతారా కొట్టుకోండి, చెరసల్లో వేసుకుంటారా వేసుకోండి అని చెప్పి హ్యాపీగా వాళ్ళందరూ కూడా చక్కగా దేవుడి పనిలో ఉన్నారు. కాబట్టి 5వ అధ్యాయంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దేవుడు మన కొరకు రాయించాడు. కాబట్టి మరి అర్థమైందని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు వందనములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.